మనం ఎదుటివాడు తప్పు చేశాడంటే ఆ తప్పు మనం చెయ్యకూడదు, మనం అట్లాంటి తప్పుడోళ్ళం కాకూడదు అనిపించాలి. కానీ ఎదుటివాడి కంటే ఎక్కువ ఎదవం అనిపించుకోవాలి అనుకునేటటువంటి ధోరణి కనుక ప్రభుత్వానికి ఉంటే అది అత్యంత ప్రమాదకరం. భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రమాదకరం. ఇది కన్నుకి కన్ను పన్నుకి పన్ను అని మాట్లాడే వాళ్ళ ఉద్రేకాలకి రెచ్చిపోతే జరిగేటటువంటిది రాజకీయ సర్వనాశనం. ఇది గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద నిన్న దాడి జరిగింది. ఆ దాడి సందర్భంలో ఎమ్మెల్యే విరూపాక్ష సోదరుడు అతన్ని కాపాడడానికి వెళ్తే అతని మీద దాడి జరిగింది. అతని చెయ్యి వెరగొట్టారు. ఈ విషయం మీద ఎమ్మెల్యే తన కొడుకుతో కలిసి వెళ్తే ఎమ్మెల్యేని రాత్రిపూట్ల ఇంటికెళ్ళి అరెస్ట్ చేయడం. ఆయన ఏమైనా మర్డర్ చేశాడా, రేప్ చేశాడా, లేకపోతే కనుక ఎవరినన్నా తన్నొచ్చాడా? కానీ ఒక ఎమ్మెల్యేని, ఎమ్మెల్యే కొడుకుని తీసుకెళ్లి అరెస్ట్ చేసి అర్ధరాత్రి పూట్ల స్టేషన్కి తరలించడం. ఇది రాక్షస న్యాయమా, ఆటవిక న్యాయమా, అరాచక న్యాయమా, లేకపోతే ఇదే న్యాయమని ప్రజల్ని నమ్మించుదామనుకుంటున్నారా అన్నది ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది.